హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఐడియా తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం కోడి పిల్లలు పెంచే వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. కోడి పిల్లలకి చిన్న పిల్లలప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆ ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచితే మనకు వైరస్లు అనేటివి ఎక్కువగా అటాక్ అవ్వకుండా ఉంటాయి, దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరన్నా చూసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అనమాట. ఫ్రెండ్స్, ఈ పిల్లలు వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా ఎలా యాక్టివ్గా ఉన్నాయో. ఇవి వచ్చేసరికి నెల రోజుల పిల్లలు అనమాట. ఇవి మనకు నేనైతే ఎలా పెంచుతానంటే, మనం ఫస్ట్ 3 రోజుల నుంచి 4 రోజుల దాకా బోన్లోనే ఉండి మేత వేసి పెంచుతాం అనమాట. దాని తర్వాత నుంచి వదిలేస్తాం ఫ్రెండ్స్. ఫ్రీగా వదిలేస్తే మనకి ఇంటి ముందరే, అంటే మన కోళ్ళు ఉండే దగ్గరికి ముందరనే మనకైతే ఎరువు దెబ్బ అయితే ఉందన్నమాట. అది కానీ మందేను. ఆ ఎరువు దెబ్బలో వచ్చేసి పురుగుల్ని ఏరుకొని తింటూ ఉంటాయి అన్నమాట. ఆ పురుగుల్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పురుగులు తినడం వల్ల మనకి, అంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ కానీ చాలా ఎక్కువగా వస్తుంది అనమాట, ప్రోటీన్ ఉండడం వల్ల. అలాగే మనం వేసే ఫీడ్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉన్నా కానీ మనకు ఈ విధంగా ఫ్రీగా వదిలేయడం వల్ల వాటికి ఇష్టం వచ్చినట్టు గడ్డి కానీ పురుగులను కానీ ఏరుకొని తింటూ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే కాళ్ళల్లో గట్టిదనంగానే వస్తుంది ఫ్రెండ్స్. అవి ఎందువల్ల అంటే మనకు అవి గెలుంకొని తింటూ ఉంటాయి కాబట్టి ఫ్రీగా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే త్వరగా ఏ వైరస్లు కానీ అటాక్ అవ్వవు. ఒకవేళ అటాక్ అయినా కానీ మనకు ఏదైనా, అంటే మనకి ఆర్డీ అటాక్ అయితే దానికి సంబంధించిన మందులు వేసామంటే మనం ఖచ్చితంగా త్వరగా అంటే రికవర్ అయిపోతుంది అనమాట. అలాగే మనకి మేత ఖర్చు కానీ చాలా తగ్గుతుంది అనమాట. మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి కానీ ఫ్రీగా వదిలేసి పెంచామంటే, నేనైతే అలాగే పెంచుతాను అనమాట. ఫ్రీగా వదిలేసి పెద్ద పుంజులు మాత్రమే మనం వేస్తామన్నమాట. బోన్లలో కొరవన్నిటిని వదిలేస్తాము. చిన్నపిల్లలప్పటి నుంచే వదిలేస్తాం అనమాట మనము. దానివల్ల మనకైతే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ టైము ఒకసారి పెద్దగా, అంటే ఇండియా మొత్తం వైరస్ అనేది అటాక్ అయిందనమాట. ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్క దగ్గర అటాక్ అయిందనమాట. మన దగ్గర మాత్రం ఒక చిన్న పిల్ల కానీ చనిపోలేదు. దానికి కారణం ఏదన్నా ఉందంటే నేను పెంచే విధానమేనమాట. అలాగే మీరు ఎవరన్నా, మీ దగ్గర ఎవరికన్నా ఎరువు లేకపోయినా కానీ కొనుక్కోండి. ఒక ట్రిప్ అయినా ఎత్తుకొని పోయేసి పిల్లలు ఉండే దగ్గర మాత్రం వేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఎందుకైనా ముందు జాగ్రత్తకి లెసోటా స్ట్రెయిన్ మాత్రం వేసాను. అలాగే దాన్ని వేసిన తర్వాత 2 నెలలకి మనం అయితే ఆర్డీకి అయితే వ్యాక్సినేషన్ అయితే వేసామన్నమాట. ఎందువల్లంటే అంటే చాలా తక్కువ కాలంలోనే ఒక వైరస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వైరస్ అనేది వస్తూ ఉందన్నమాట చుట్టుపక్కల. అందువల్ల ఎందుకైనా మంచిదనేసి నేను ఎప్పుడు వ్యాక్సినేషన్ లేను అనమాట. అలాంటిది ఈ సంవత్సరం అయితే వేసాను. ఎందుకైనా ముందు జాగ్రత్తకి వేసినా కానీ మనకైతే ఏం కాదనమాట. మనవి ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన గడ్డి, అలాగే పురుగులు గెలుంకొని తినడం వల్ల కాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మన కోళ్ళకి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఆ విధంగా ఎనీ టైం, అంటే ప్రతి రోజు గెలుంకొని తింటూ ఉంటాయి కాబట్టి పందెంలో కానీ త్వరగా ఓడిపోయే ఛాన్సులు అనేది ఎక్కువ ఉండవు అనమాట. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే పోరాడతాయి. పారిపోయే తత్వం అయితే ఉండదన్నమాట. మన దగ్గర ఉన్న కోళ్ళు కానీ అంతేను. నాటుకోళ్ళు అయినా సరే పారిపోవన్నమాట. మనం బెర్స్కోళ్ళు గురించి చెప్పకపోయినా నాటుకోళ్ళు అయినా సరే మన దగ్గర నేను చెప్పినట్టు పెంచారంటే నాటుకోళ్ళని కానీ మీరు పందెం వేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఈ పిల్లలు అయితే నుంచి వర్షంలో తడిచినా కానీ చూడండి ఎలా ఉన్నాయో, యాక్టివ్గా ఉన్నాయన్నమాట పిల్లలు. గోడరాకలు లేకుండా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. వీటిని అయితే బోన్లో వేద్దాం అనుకున్నాం కానీ ఒకవేళ, అంటే తిరిగితేనే మంచిది అనిపించింది. తర్వాత ఈ పెట్టవేనమాట పిల్లలు. ఈ పెట్ట క్వాలిటీ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ అనమాట ఇది. అలాగే మీకు కోళ్ళు పెంపకంలో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి అనమాట ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ.
అదేవిధంగా ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశాడు అనమాట, బ్రదర్ మీ దగ్గర ఉన్న గుడ్లు ఉన్నాయా అనేసి. మన దగ్గర అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఉన్నా కానీ నేనైతే ఇవ్వను అనమాట గుడ్లు మాత్రం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందువల్లంటే మనం పెట్టే వీడియోకి అంతా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.